హలో అందరికీ. మన ప్రీవియస్ సెషన్లో డిలీట్ సెల్స్ ఎలా వాడదామో చూసాం కదా ప్రీవియస్ సెషన్లో. ఇప్పుడు మన ఈ సెషన్లో ఫార్మాట్ ఎలా వాడతామో చూద్దాం ఎక్సెల్లో. సో నేను క్యాజువల్గా మళ్ళీ సేమ్ డేటా తీసుకున్నాను, స్టూడెంట్ డేటా ఎక్సెల్లో. ఇప్పుడు నేను ఫార్మాట్లో క్లిక్ చేస్తే మనకి ఏమున్నాయి? రో హైట్, ఆటో ఫిట్ రో హైట్, కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం విడ్త్, డిఫాల్ట్ విడ్త్, ఇవన్నీ మనకి ఉన్నాయి. ఓకేనా? ఇవి ఇవి ఎలా వాడతామంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇది ర్యాండమ్గా తీసుకున్నాను, టెస్ట్ ర్యాండమ్ తీసుకున్నాను ఏదో ఒకటి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి రో హైట్, ఇప్పుడు ఆటో ఫిట్ రో హైట్ అంటే క్లిక్ చేయండి, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు రో హైట్, మన రో హైట్ ఎంత ఉంది? 14.4 ఉంది. మన రో హైట్ని చేంజ్ చేసుకోవచ్చు. 18 ఇస్తాను. సో మనకి హైట్ చేంజ్ అయింది. ఓకేనా? మళ్ళీ రో హైట్ అనేది 25 లేదంటే 26. ఓకే, చూసారా? మనకి రో హైట్ అనేది చేంజ్ అవుతుంది. అలా మనం రో హైట్ చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఆటో ఫిట్ రో హైట్ క్లిక్ చేస్తే మన టెస్ట్ తగ్గట్టుగా ఫిట్ చేసుకుంటుంది. మన టెస్ట్ తగ్గట్టుగా సెల్స్ అనేది ఫిట్ చేసుకుంటుంది హైట్ అనేది. నెక్స్ట్ కాలం విడ్త్. కాలం విడ్త్ ఎంత ఉంది మనకి? విడ్త్ అంటే ఇది, ఈ విడ్త్ సపోజ్ 24 ఇస్తాను. ఓకే, చూసారా? మనకి కాలం విడ్త్ అనేది 24 వచ్చింది. 24 విడ్త్ ఇచ్చింది. లేదు, కాలం విడ్త్ ఆటో ఫిట్ కాలం విడ్త్ చూసారా? ఆటో ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేయండి. సో మనకి విడ్త్ తగ్గ టెస్ట్ అనేది ఆటో ఫిల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇందులో చూసారా, అటెండెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మనకి అటెండెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది కదా ఈ డేటాలో. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫార్మాట్లో ఆటో ఫిట్ కాలం విడుతుంది కదా, క్లిక్ చేస్తే మనకి మనం కాలం విడుతూ తగ్గట్టుగా మనకి సెల్స్ అనేది విడుతూ తీసుకుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? అలా. నెక్స్ట్ అది నెక్స్ట్ డిఫాల్ట్ విడుతూ ఇక్కడ పెట్టాను సెల్. డిఫాల్ట్ విడత అంటే లైక్ డిఫాల్ట్ విడత 8.11 ఉంది. డిఫాల్ట్ విడత, డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఈ విడత అనేది టెస్ట్ ఎంత పెద్దగా ఉన్నా కూడా అదే విడత ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రాండమ్ టెస్ట్, ఇప్పుడు చూసారా మన విడత ఎంత ఉంది? విడత అనేది 8.11 ఉంది ఆటోమేటిక్గా సెల్. కాకపోతే సెల్ అనేది బయటికి వెళ్ళిపోయింది. సో మన విడత అనేది ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ సెల్ విడ్త్ అనేది ఎంత ఉంది మనకి? 8.11 డిఫాల్ట్. మనకు చేంజ్ చేసుకోవచ్చు. నాకు డిఫాల్ట్ విడ్త్ ఒక 15 ఉండాలి. ఓకే, చూసారా అన్ని 15గా చేంజ్ అయినాయి. అన్ని విడ్త్ 15గా చేంజ్ అయిపోయింది. ఇది మన డిఫాల్ట్ విడ్త్. ఓకేనా? నెక్స్ట్ ఫార్మాట్. ఇప్పుడు మనకి ఏముంది? ఇంకా హైడ్ ఉంది. ఇప్పుడు విజిబిలిటీ హైడ్ అని హైడ్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ నాకేంటిదంటే, ఇప్పుడు కృష్ణ ఉంది, కృష్ణ. ఓకేనా? 6th కృష్ణ ఉంది కదా. ఈ రో అనేది నాకు చూపియద్దు, హైడ్ అయిపోవాలి. ఈ రో అనేది మనకి హైడ్ అయిపోవాలి అంటే సెలెక్ట్ అంటే సెల్ కృష్ణ నేమ్ మీద పెట్టి ఫార్మాట్ క్లిక్ చేసి హైడ్ క్లిక్ చేస్తే హైడ్ రో. చూసారా మనకి ఎంటైర్ రో అనేది కృష్ణ. చూసారా 6th అనేది మనకి హైడ్ అయిపోయింది, కనబడట్లేదు. సో మనం ఏదైనా డాటాని హైడ్ చేసుకోవచ్చు అలా. ఇప్పుడు మీరా ఉంది,
మీరా మీద పెట్టాను. నెక్స్ట్ హైడ్ రో అంటే మీరా కూడా హైడ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం పెట్టిన డేటాని అన్ని హైడ్ అయిపోవాలి. అన్ని హైడ్ రో ఉంది కదా, క్లిక్ చేయండి. సో మనకి అన్ని హైడ్ అయిపోయింది మీరా. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా మన కృష్ణ. కృష్ణ కూడా అన్ని హైడ్ అయిపోవాలంటే అన్ని హైడ్ రో. సో మనకి మీరా వచ్చింది కానీ 60 ఇంకా రాలేదు. క్లిక్ చేసి అన్ని హైడ్ కాలం క్లిక్ చేద్దాం. హైడ్ రో హైడ్ కాలం. ఓకే, బ్యాక్ వెళ్దాం. ఓకేనా. ఇలా మనం హైడ్ చేసుకుంటాం డేటాని. ఇప్పుడు మీరా ఉంది, ఇప్పుడు అర్జున్ ఉన్నాడు. అర్జున్ కూడా మనం ఇప్పుడు సపోజ్ హైడ్ కాలం అంటే ఈ కాలం మొత్తం మనకి కనబడదు, నేమ్ కాలం మొత్తం కనబడదు. హైడ్ కాలం చూసారా, నేమ్ కాలం మొత్తం కనబడలే, మొత్తం హైడ్ అయిపోయింది. మళ్ళా అన్హైడ్ చేయాలంటే అన్హైడ్ కాలం అంటే మనకి అన్హైడ్ అయిపోయింది అలా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నా సెల్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఫార్మాట్ హైడ్ షీట్ అంటే ఎంటైర్ షీట్ అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ షీట్ చూసారా, మనకి డాటా కనబడుతుందా? ఏం డాటా కనబడదు, అంటే డాటా మొత్తం హైడ్ అయిపోయింది. మళ్ళీ అన్ని హైడ్ షీట్ క్లిక్ చేస్తే స్టూడెంట్. ఓకే, చూసారా మనకి మళ్ళీ అన్ని హైడ్ అనేది అయిపోయింది. ఇది మనకి హైడ్ హైడ్ షీట్ని ఎలా హైడ్ చేస్తాం, ఎలా హైడ్ చేస్తాం. హైడ్ రో చేయాలంటే ఇక్కడ, హైడ్ కాలం చేయాలంటే ఇక్కడ, హైడ్ షీట్ ఎంటైర్ షీట్ని హైడ్ చేయాలంటే ఇక్కడ. ఓకేనా. అన్హైడ్ చేయాలంటే ఇక్కడ, అన్హైడ్ చేయాలంటే ఇక్కడ, అన్హైడ్ చేయాలంటే ఇక్కడ. నెక్స్ట్ మనకి రీనేమ్ ఉంటుంది. రీనేమ్ షీట్ అంటే క్లిక్ చేయండి. సో మనకి ఎక్కడ చూపిస్తుంది రీనేమ్? ఇక్కడ. మనం షీట్ అనేది ఇక్కడ ఇక్కడ. సో స్టూడెంట్ ఉంది కదా, ఆ స్టూడెంట్ అనేది మనం రీనేమ్ చేసుకోవచ్చు, లైక్ ఎక్సెల్ సిరీస్. ఓకేనా. అది మనకి రీనేమ్ షీట్. మూవ్ ఆర్ కాపీ షీట్. ఓకేనా. మూవ్ ఆర్ కాపీ షీట్ ఉంది కదా, క్లిక్ చేయండి. మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ ఏం రాలేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు షీట్ 1 ఉంది కదా, ఈ షీట్ 1లో ఎక్సెల్ సిరీస్ డాటా మొత్తం షీట్ 1లో కాపీ అవ్వాలంటే ఫార్మాట్ క్లిక్ చేయండి, మూవ్ ఆర్ కాపీ రైట్ క్లిక్ చేయండి. స్టూడెంట్ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. షీట్ ఎందుకంటే షీట్ 1 కదా మనకి కాపీ కావాల్సింది. సో షీట్ 1 సెలెక్ట్ చేశాను, షీట్ 1. ఓకే. సో మనకి ఇప్పుడు షీట్ 1లో కాపీ అవ్వలేదు. మరొకసారి చూద్దాం. ఫార్మాట్లో మనకేంటి ఇక్కడ మూవర్ కాపీ షీట్, ఇందులో స్టూడెంట్ ఎక్సెల్ డేటా మనకున్నది ఎక్సెల్ సిరీస్ కదా, లైక్ ఓకే. బిఫోర్ షీట్ ఇది, మూవ్ టు ఎండ్. ఇక్కడ మనం క్రియేట్ ఏ కాపీ క్లిక్ చేయాలి. ఇది నేను డైలాగ్ బాక్స్ క్లిక్ చేసి మర్చిపోయాను, ఇది క్లిక్ చేయాలి, అప్పుడు ఓకే. చూసారా మనకి ఎక్సెల్ సిరీస్ 2 అనేది కూడా మనకి కాపీ అయ్యింది. ఈ షీట్ మనకి కాపీ అయింది, ఎక్సెల్ సిరీస్ అనేది ఇందులో కాపీ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేద్దాం, మళ్ళీ కాపీ చేద్దాం. ఇప్పుడు షీట్ 1 క్రియేట్ కాపీ. ఓకే, చూసారా అంటే మనకి ఎన్నిసార్లు అయినా కాపీ చేసుకోవచ్చు. అది మనకి కాపీ. నెక్స్ట్ ట్యాబ్ కలర్ ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం. ఓకేనా, మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మన ట్యాబ్ కలర్ ఏమొచ్చింది? బ్లూ కలర్ వచ్చింది. అలా ఇప్పుడు ట్యాబ్ కలర్ అనేది
నేను ఎల్లో ఇస్తాను. ఎల్లో చూసారా, మన ట్యాబ్ కలర్ అనేది ఎల్లో కలర్ కింద వచ్చింది. అంటే మన ట్యాబ్ కలరు ఒక కలర్ ఇచ్చాను, చూసారా ఇక్కడ అప్లై అయిపోయింది. అలా అది ట్యాబ్ కలరు. నెక్స్ట్ మనకి ప్రొటెక్ట్ సీట్ ఉంటుంది. ప్రొటెక్ట్ సీట్ ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఇవి తీసేస్తాను, టిక్స్ తీసేసి ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది 1 2 3 ఓకే, రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3 ఓకే. ఇది ఎందుకంటే మనం ఈ షీట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఎవరు డాటా డిలీట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్టర్ వాడతాం. ఓకేనా, ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేశాను, ఇప్పుడు నేను ప్రొటెక్ట్ షీట్ చేశాను. సో మనకి ఏమైంది, కండిషనల్ ఫార్మాటింగ్ ఇవన్నీ మనకి చూపించదు, ఎందుకంటే నేను ప్రొటెక్ట్ చేశాను కదా. సో మనకి ఇవన్నీ ఐకాన్స్ అనేది చూపించదు. అంటే ఇది చదువుకోవడం మాత్రమే పనికి వస్తుంది, అంటే ఎడిట్ చేయడానికి పని కాదు. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ షీట్ అనేది ఎడిట్ అవుతుంది. ఎందుకు, ద సెల్లర్ చార్ట్ ఆర్ యూఆర్ ట్రైంగ్ టు చేంజ్ సమ్ ప్రొటెక్ట్ షీట్. ఓకే, ద సెల్లర్ చార్ట్ యూఆర్ ట్రైంగ్ టు చేంజ్. చూసారా మనకేమొస్తుంది, మనకి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మన దీంట్లో మనం ప్రొటెక్టెడ్ షీట్లో మనం క్లిక్ ది ప్రొటెక్టెడ్ షీట్. ఇందులో నేను ఏం చేశాను, ఇన్సర్ట్ కాలం, ఇన్సర్ట్ రోస్. అంటే నేను డాటా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇన్సర్ట్ రోస్ కాలం, డిలీట్ కాలం, డిలీట్ రోస్ అంట. ఓకే, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్లో మనకి ఇన్సర్ట్ అవ్వట్లేదు, డిలీట్ చూపించట్లేదు ఆప్షను. మనకి ఆప్షన్ చూపించదు, ఇన్సర్ట్ చూపించదు, డిలీట్ చూపించదు, క్లియర్ కాన్స్టెంట్ చూపించట్లేదు. మనకి ఇవి ఏం వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వర్కౌట్ అయ్యేది ఏంటిది, కట్ కాపీ ఒకటి వర్క్ అవుతుంది. ఓకేనా, కాపీ చూసారా, అది కూడా వర్క్ అవ్వట్లేదు. ఇది మన ప్రొటెక్టెడ్, అంటే మనకి ఎలాంటి చేంజెస్ అని మనం చేయలేం దాన్ని. ఓకేనా, ఇది అలాగే మనం పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ క్లిక్ చేయండి, అన్ప్రొటెక్టెడ్, మళ్ళీ క్లిక్ చేయండి, ప్రొటెక్టెడ్ షీట్. ఇప్పుడు మనం నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫార్మాట్ సెల్స్ ఇవి తీసేస్తాను. ఓకే, పాస్వర్డ్ 1 2 3 1 2 3 ఓకే. చూసారా మనకి ఇప్పుడు ఏ ఆప్షన్ చూపించదు. ఇప్పుడు మనకి ఏం ఆప్షన్ చూపించదు. అసలు మనం దీన్ని చేంజ్ చేయలేం. అసలు దీన్ని మనం అసలు డేటా చేంజ్ చేయలేం. దీనికి కాపీ కూడా చేయలేం, కాపీ పేస్ట్. చూసారా, మన ఈ షీట్ని మనం ఏం చేయలేం, అందుకే మనం ప్రొటెక్టెడ్ వాడతాం. సో దాన్ని మళ్ళీ తీసేయాలంటే ప్రొటెక్టెడ్ క్లిక్ చేయండి, అన్ప్రొటెక్ట్ షీట్ ఉంది కదా, క్లిక్ చేయండి. దీంట్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనం స్టార్టింగ్ ఏమి ఇచ్చాం, 1 2 3 ఓకే. ఇప్పుడు మనకి అన్ప్రొటెక్టెడ్ అయింది కదా. ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే ఐకాన్స్ అనేది మళ్ళీ విజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇది అన్ప్రొటెక్టెడ్ షీట్లో ఉందని అర్థం. ఓకేనా, ఇది. సో మనం ఏదైనా షీట్ని మనం జాగ్రత్త పరచాలంటే, సెక్యూర్గా పరచాలంటే ప్రొటెక్టెడ్ షీట్. ఓకేనా, దానికి మనం ప్రొటెక్టెడ్ షీట్ వాడతాం. అట్లే మనం ఇక్కడ కూడా ఉంటుంది ప్రొటెక్టెడ్ షీట్ అనేది. రివ్యూలో కూడా ప్రొటెక్టెడ్ షీట్ ఇక్కడ ఉంది కదా, ఏకం క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనం ప్రొటెక్టెడ్ షీట్ అనేది క్లిక్ చేయొచ్చు. ఆపరేషన్స్ ఇక్కడ చేయొచ్చు, మన హోమ్ ట్యాబ్లో ఫార్మాట్లో ప్రొటెక్టెడ్ షీట్ ఇక్కడ చేయొచ్చు ఆపరేషన్స్. సో తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి వేయడం కర్సర్, రైట్ క్లిక్, చూసారా ప్రొటెక్టెడ్ షీట్, ప్రొటెక్ట్ షీట్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా కూడా మనం షీట్ ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకేనా, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.